మాతృదేవోభవ. మకరందోత్సవధారణిం పెదవు పద్మం బంధునన్. తల్లి సరస్వతీమాత మకరందోత్సవధారణిం పెదవు పద్మం బంధునన్ నూపుర ప్రకటార్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప. నూపుర ప్రకటార్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప. వల్లకి వల్లించడి వేదనాదము సుధాలాస్యంబు చిందించు. వల్లకి వల్లించడి వేదనాదము సుధాలాస్యంబు చిందించు. దానికి వేరొక్క పదాబ్జము తమగునా నిర్వాణ గీర్వాణమా. దానికి వేరొక్క పదాబ్జము తమగునా నిర్వాణ గీర్వాణమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 440వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఎవరో రామకథను వినిపిస్తూ ఉంటే చాలా ఆనందించింది అమ్మవారు. స్వయం ప్రకర్షం పరమం జగామ. చూసింది, ఒక వానరాకారం కనపడింది. దదనిశ పింగాధిపతే రమాత్యం వాతాత్మజం సూర్యమివోదయంతం. చీకటైపోయినటువంటి తన జీవితంలో సూర్యోదయంలా కనిపిస్తున్న ఆ మూర్తిని చూసింది. సూర్యుని శిష్యుణ్ణి, సూర్యుని ప్రియ శిష్యుణ్ణి, సూర్య పాఠశాలలో చదివిన వ్యక్తిని. నా జీవితంలో సూర్యోదయం ఆవిర్భవిస్తోంది, ఆవిష్కరింపబడుతోంది అనుకుంది. అంతలోనే మళ్ళీ నిరాశ ఆవరించింది. జీవితం అంటే అంతే. ఎందుకు నా లంకలో రామకథ ఏదో కళ. ఇందాక చెప్పిందిగా త్రిజట కళ. ఇక్కడ కూర్చునే కందిగా ఈ కళ. నేను అలాగే ఇది నాకు వస్తుంది ఒక కళ అని వెంటనే చూడండి. బలహీనతలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనిషి పిచ్చి నమ్మకాల్లో పడిపోతాడు. ఈ శకునాలు, బల్లిపాట్లు, దుస్వప్నాలు, వీటికి ప్రత్యేక శాస్త్రాలన్నీ ఇలాగే వచ్చేసాయి. అసలు ఏవో కొద్దో గొప్ప నిజమే అయినా వీటిని అనుసరించడం మూర్ఖత్వం. ఒక బల్లి మన జీవితాన్ని నిర్ణయిస్తుందండి. ఎంత అజ్ఞానం అండి అసలు. ఓ పుట్టుమచ్చ, ఇంక మనకేం లేదా శక్తి. ముక్కు ఇలా ఉంది, మూతి ఇలా ఉంది, ఫేస్ రీడింగు, నోస్ రీడింగు. ఒక్క దెబ్బ కొడితే నోసు బ్లీడింగ్ అయిపోతుంది చెప్పేవాడికి. నోస్ రీడింగా, ఫేస్ రీడింగా. ఇదంతా పిచ్చి నమ్మకాల్లో గెంటేస్తున్నారు మనుషులు. ప్రతి మనిషికి మనస్సు ఎప్పుడు ముఖంలో కనపడుతుందండి. కానీ తెలుసుకుని ఏం చేస్తావు? మన గురించి మనకు తెలియదా? ఎదుటివాడి గురించి తెలిసి మనకు ఉపయోగం ఏమిటి? వాడిని మనం మార్చలేం కదా. ఇవన్నీ ఎందుకు పుట్టాయంటే మనుషుల బలహీనతల నుంచి పుట్టాయి. చివరికి ఎందుకు ఖండించవలసి వస్తుంది పరిగెట్టుకుని అంటే ఇవి ఎక్కువైపోతున్నాయి. అసలు ధర్మం పోయింది. వీటిని నమ్ముకుని ఇంకా వ్యాపారాలు మొదలుపెట్టేశారు. ఇక్కడే మనం జాగ్రత్త పడాలి. అసలు అమ్మవారి విషయంలో ఏం జరుగుతుందని ఇప్పుడు ఆవిడ నిజంగా అక్కడ హనుమంతుడు ఉన్నాడా లేదా మనకు తెలుసు కదా. ఉన్నాడు కదా. ఇంతసేపు రామకథ పాడాడు కదా. నేను మీకు అవసరమే 1-2 శ్లోకాలు చెప్పా. కానీ వాల్మీకి రామాయణం, సుందరకాండలో హనుమంతుడు చెప్పినటువంటి ఈ రామకథ 20 శ్లోకాలు ఉంది. ఇంతసేపు చెబుతుంటే విందా? కళ అనుకుంటుందా? మరి కళ అనుకున్నా పర్వాలేదు. మళ్ళీ అందులో చూడండి, కళ్ళలో కోతి కనపడకూడదు అంటారు. అయ్య బాబోయ్, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది అమ్మవారు. ఇదే మనిషి బలహీనత. మనస్సు ఒక్కసారి బలహీన పడితే దీని దుంపదగ వాయుగుండం వచ్చినట్టే. అల్పపీడనం ఏర్పడగానే వాయుగుండం వస్తుందంటారు. అధిక పీడనం ఉంటే రాదు. అంటే ఆ మనస్సును ఎప్పుడు ఆ అల్పపీడనంలోకి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త మన వల్లే అవుతుంది. ఎవ్వరూ మన గురించి ఆ జాగ్రత్తలు తీసుకోలేరు. ఇతరుల మీద ఆధారపడకూడదు. భార్య మీద, భర్త మీద కూడా, ఎవరి మీద కూడా మన మీదే మనం ఆధారపడాలి. పిల్లల పెంపకంలోనే ఆ జాగ్రత్త తీసుకోవాలి. వాడి కాళ్ళ మీద వాడు నిలబడేలాగా 10 ఏళ్ల వరకు సమస్త సపర్యలు చేయాలి దేవుడికి చేసినట్టే. 10 ఏళ్ళు దాటుతున్నాయంటే వాడు సొంత వ్యక్తిత్వం సంపాదించుకునే విధంగా చూడాలి. ఇంకా శాస్త్రం అయితే 5 ఏళ్ళనే చెప్పింది. దైవవత్ పంచవర్షేషు దశవర్షేషు దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరి. 5 ఏళ్ల వరకు దేవుడికి చేసినట్టు సమస్త సేవలు చేయండి. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు సుమారుగా 16-18 ఏళ్ళు వచ్చి ఓటు హక్కు ఏర్పడే వరకు, మైనారిటీ తీరే వరకు వాడిని సేవకుల్లా చూడమన్నారు. అన్ని పనులు చేయించాలి. ఆ చేయించడంలోనే కింద పడడం, లేవడం అన్నీ అలవాటై వాడి కాళ్ళ మీద వాడు నిలబడే శక్తి వస్తుంది. వచ్చింది, ఇంక వదిలేయండి అన్నాడు. శాస్త్రమే చెప్పారు.
ఇప్పుడు సపర్యలు చేయవలసిన కాలంలో కూడా 3 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్లి డే కేర్ సెంటర్లో పారేస్తున్నారు. సేవ చేయించుకోవలసిన వయస్సులో 14-15 ఏళ్ల కుర్రాళ్ళని హాస్టల్లో పెడుతున్నారు. ఇంటి దగ్గర కూడా వాళ్ళని ఏ పని చేయనివ్వట్లా, ఏమీ చెప్పట్లా. దీపావళికి మందుగుండు సామాను కొనివ్వడం వరకే. వాడి ఆనందం వాడి ఆనందం. ఇంట్లో పనులు చెప్పాలి పిల్లలకి. 5 ఏళ్ళు దాటిన తర్వాత 16, 17, 18 ఏళ్ళు వచ్చే వరకు 6, 16 వేసుకోండి లెక్క. ఈ 10 ఏళ్ళు పిల్లలకి బాగా పనులు చెప్పాలి, ఇంట్లో పనులు చెప్పాలి, అంటూ తోవించాలి, బట్టలు ఉతికించాలి. అవసరమైతే బట్టలు మడతపెట్టి బీరువాలో పెట్టమన్నాడు, తల్లి పెట్టకూడదు. నీ బట్టలు నువ్వు పెట్టుకో, చేసుకోవాలి ఆ పని. అలవాటు ఒక వరుస అలవాటు అవుతుంది. ఆ పెట్టుకుని ఒక వరుస ఒక పెట్టుకోవాలి. చక్కగా ఇంకా అంచులు కనపడేలా అందంగా చదువుకుంటే మరీ మంచిది. అప్పుడు పనులు అలవాటు అవుతుంది, జీవితంలో క్రమశిక్షణ అలవాటు అవుతుంది. వాడు చదువుకుంటాడు. వీ షుడ్ నాట్ డిస్టర్బ్ హిమ్ అని ఇంగ్లీషులో మూతి తిప్పి ఈ పనులన్నీ మనం చేస్తే వాడు బద్ధకస్తులు అవుతాడు. చివరికి వాడు చొక్కా వాడికి ఎలా ఉతుక్కోవాలో ఎలా తొడుక్కోవాలో కూడా తెలియదు. ఉతుక్కోవడం ఎలా తొడుక్కోవాలో కూడా తెలియదు. చిలక్కుని పెట్టి 16 రోజులు దాన్నే తొడుగుతూ ఉంటాడు. అంతకంటే శని ఉందా? సరిగ్గా ఏది చేయకూడదో అదే జరుగుతున్నామండి. కలి ప్రభావం అంటే ఇదేనేమో. ఏది చేయకూడదో అదే చేయడం, ఏది అనకూడదో అదే అనుకోవడం, ఎలా ఆలోచించకూడదో అలాగే ఆలోచించడం. దీనికి కారణం మనుషుల్లో బలహీనతలు. ఒకటి, బాధ్యత నుంచి తప్పించుకునే తత్వం ఈ మధ్య బాగా పెరిగిపోతుంది. తల్లిదండ్రుల్లో కూడా, ఉపాధ్యాయుల్లో కూడా, సమాజంలో చాలా వర్గాల వారిలో, ప్రభుత్వ ఉద్యోగుల సంగతి ఇంకా చెప్పక్కల. బాధ్యతారాహిత్యం అనేది బాగా పెరిగిపోతుంది. అమరావతి కొత్త రాజధాని కట్టారా, చస్తున్నారా అక్కడ వేల కోట్ల రూపాయల అప్పుల్లో పడి. ఓ పక్క భూములు సేకరిస్తే భూములు సేకరించారు, పంట పాడైంది, అది ఇది అంటారా. ఉద్యోగులను రెండయ్యా అంటే 100 నిబంధనలా. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో విడిపోయిందో అందరికీ తెలుసా? ఎంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లో. ఆ ముఖ్యమంత్రి ఏమన్నా కోరుకున్నాడా విడిపోవాలని? అయింది, ఏదో జరిగింది. విడిపోయిన తర్వాత ఎవరన్నా బాగున్నారా? 33,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చినా ఆ రాష్ట్రము బాగాలేదు. ఇక్కడ డబ్బులు లేవు, రాజధాని లేదు, ఇది బాగాలేదు. ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకోవాలా వద్దా? అద్దెలు పెరిగాయి, మేము రాము. మా పిల్లలు చదువుకుంటున్నారు, మేము రాము. ధర్మము, నీతి, న్యాయము అనేది ఉంటే ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, ఇన్ని సౌఖ్యాలు అనుభవించాం. మన రాష్ట్రం కోసం మనం త్యాగం చేద్దామని ఉద్యోగులందరూ అనుకోవాలి. వారికి నమస్కారం పెట్టి కోరుతున్నా, దయచేసి మానవత్వంతో కాస్త ఉదారంగా ఆలోచించండి. అంతేకాని మాకు 3 అద్దెలు ఇస్తే వస్తాం, 6 మిద్దెలు ఇస్తే వస్తాం, బాధ్యత కలిగిన వాళ్ళు మాట్లాడే మాటలు కావండి. ఇలా అయితే ఏ ముఖ్యమంత్రి పరిపాలన చేయలేరు. ఏ సంఘం లోకంలో ఉన్నా ఇక వాళ్ళ గురించే. ఇంకో వర్గం ఏమైపోయి ప్రపంచం నాశనం అయిపోయినా మాకు అనవసరం. ఆడవాళ్ళంటే ఫెమినిస్టులు అందరూ ఆడవాళ్ళ గురించే మాట్లాడతారు. ఇంకా పిల్లలు, భర్త అసలు అక్కలేదు. ఆడది అంతే, ఆవిడ హక్కు, ఆవేశం ఇచ్చా. ఈ ఆడదేమైనా ఆకాశం నుంచి వచ్చిందండి? సమాజంలో ఒక భాగం. ఈ మొగాడు వాడి హక్కులు వాడు కూడా వాడిది, వాడి పెత్తనం వాడిది. ఇంక పిల్లల హక్కులు, పిల్లల మనోభావాలు, మనస్తత్వవేత్తలు పిల్లల మనోభావాలకు ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద అంకనాకి పోవాలి. మనస్తత్వం అంటే అందరినీ తీసుకోవాలిగా. అసలు ఒక సామూహిక బాధ్యత, సామాజిక బాధ్యత ఉండట్లేదండి చాలా వర్గాల్లో. అందరి గురించి ఆలోచిద్దాం. మనం ఏ కులమో ఆ కులం, మనం ఏ మతమో ఆ మతం, మనం ఏ లింగమో ఆ లింగమేనా అండి? ఏమీ ఇంక త్రిలింగక్షోణి ఉండదండి. ఈ విశాల భావం లేకపోతే దేవుడు ఏమిటండి? సమిష్టిరీశ్వరు వ్యష్టిర్జీవు. తత్వవేత్తలు స్వయంగా చెప్పిన మాట. సమిష్టి భావనే దేవుడయ్యా, వ్యక్తిగత భావనే జీవుడయ్యా. మనం అందరం దైవభక్తులమే, ఎవరం సమిష్టిగా ఆలోచించం. నా ఇష్టం, నా స్వేచ్ఛ, నా హక్కులు, నా గొడవ, ప్రపంచం ఏమైపోతే నాకు అనవసరం. ఇంకా అలా అందరూ ఆలోచిస్తే మొత్తం కుక్కలు చింపిన విస్తర అయిపోతుందండి. అయిపోతుంది కూడా. ఎందుకు వస్తుందంటే బలహీనతల వల్ల, బాధ్యతారాహిత్యం వల్ల. అదిగో అదే సుందరకాండ ప్రతిబింబిస్తుంది మన కథత్వాన్ని. బలహీనతలో మీరు పడ్డారు అంటే మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళు అనుకుంటారు, మంచి కళలను కూడా చెడ్డ కళలు అనుకుంటారు. అమ్మవారు అనుకుంటుంది కోతి కనపడకూడదని చెప్తారు. ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో చిలక జాతకం వాడు చెప్పిన మాట ఇప్పుడు గుర్తొచ్చింది ఈవిడికి. మరి నిజంగా తర్వాత సుందరకాండలో ఏం జరిగిందో మీకు, ఈ కోతే కదండి ఇప్పుడు జీవితాన్ని ఉద్ధరించింది. కోతి నిజంగా కనపడడం దోషం కానప్పుడు, నిజంగా కనపడే జీవితాన్ని సమహానుభావో మారుతహి చిర ప్రాణజీవి అంటాడు ఉత్తరరామచరిత్రలో. చిరలోక పరోపకార జీవి మహానుభావో మారుతి అంటుంది సీతాదేవి. మరి నిజంగా కోతి కనపడితే తనకు ఉపకారం చేసినప్పుడేమో కోతి గొప్పదవుతుందా? కల్లో కనపడితే తక్కువైపోతుందా? సీత, గీత ఎవరు ముఖ్యం కాదు ఇక్కడ. మానవుని ఆలోచన విధానం ముఖ్యం.
అంటే దుస్వప్నంగా భావించింది అమ్మవారు. వెంటనే రామునకు స్వస్తి, లక్ష్మణునకు స్వస్తి, మా పుట్టింటికి స్వస్తి, మా మెట్టింటికి స్వస్తి, మా నాన్న జనక మహారాజుకు స్వస్తి, నా తల్లి సుమేధాదేవికి స్వస్తి అని స్వస్తి పలికిందండి. ఒక చారిత్రకమైన ఇతివృత్తాన్ని, వాస్తవంగా జరిగినటువంటి రామాయణాన్ని కావ్యంగా రచించేటప్పుడు ఇటువంటి మార్పులు ఎందుకు వస్తాయి? మార్పు అంటే మార్పు కూడా కదా, అలా ఆలోచించి ఉంటుంది అమ్మవారు. అసలు ఇలా ఎందుకు రాస్తారు? కావ్యరచన నిర్మాణం ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఊరికే ఏదో జరిగింది ఏదో 4 ముక్కల్లో చెప్పేయకుండా, మనుషులు ఇలా ఉంటారు, బలహీనులు అవుతారు, బలవంతులు అవుతారు, ఆలోచించుకోండి, తొందరపడి ఆత్మహత్యలు చేసుకోకండి. మనుషులు మనస్సులో కలిగిన ఏ భావము శాశ్వతం కాదు, ప్రపంచంలో జరిగిన ఏ పరిణామము శాశ్వతం కాదు, సుఖము కానీ దుఃఖము కానీ. దానికి అంత తీవ్రంగా ఉద్వేగాలకు లోనవలసిన అవసరం లేదు. జీవితం చాలా ఉంది. ఏ మూల నుంచైనా ఆపదలు రావడం ఎంత సహజమో అజాగ్రత్తగా ఉంటే, ఆశావాదంతో ఎదురు చూస్తే ఏ మూల నుంచైనా మళ్ళీ సుఖం రావడం కూడా అంతే సహజం. అంచేతనే అమ్మవారు బలహీనతకు లోనైందని చెప్పారు. ఆ బలహీన పడింది మనస్సు పాపం. వెంటనే స్వస్తి స్వస్తి అనుకుంది. మంచిదే అనుకోవాలి. మనకు కూడా ఒక్కోసారి ఏవో రాకూడని ఆలోచనలు వస్తే వెంటనే అమంగళం ప్రతిహతమొగ్గాక అనుకుంటారు. అనుకోవాలి, అది అవసరం. అమంగళం వచ్చిందిగా మనస్సులోకి, అందుకని అనుకోవాలి. అప్పుడు వెంటనే చూడండి అమ్మవారు ఎలా బయటపడుతుందో. ఆ నిర్మాణం, కావ్యరచన నిర్మాణం ఎలా ఉందో వాల్మీకి 100,000,000 నమస్కారాలు చేయాలి. నిజంగా ఆ నిర్మాణం ఎలా ఉందో చూడండి. వెంటనే అనుకుంటుంటే కళ ఏమిటి నా తలకాయ, నేను నిద్రపోతే కదా కళ రావడానికి అనుకుంటుంటే నిజమే కదా, నేను నిద్రపోతే కదా కళ రావడానికి. నేను ఎవరో అవధానం చేస్తుంటే అడిగారు అప్రస్తుత ప్రసంగంలో, రావణాసుడికి 10 తలకాయలు ఉంటాయి కదండి, వాడు పడుకోవడం ఎలాగా అన్నారు. ఇప్పుడు వెలకలైనా పడుకుంటాడా? మరి పక్కకి తిరిగితే ఈ తలకాయలనే ఏమవుతాయి? తలనొప్పి పెట్టదు. 5 తలకాయలు కింద పెట్టి ఎలా పడుకుంటాడండి? చికాకు. నేను సరదాగా అంతకంటే దానికి జవాబు చెప్పి, మనం ఏం చెబుతావు, వాడు ఎలా పడుకున్నాడో మనకే తెలుసు. హనుమంతుడిని అడగాలి, వాడు పడుకున్నప్పుడు చూశాట. అందుకే రావణాసుడు 10 తలకాయలు ఉన్నాయి ఎలా పడుకుంటాడంటే వాడు పడుకోడండి అని. అదేమిటంట, పరభార్యల మీద దృష్టి ఉన్నవాడు ఎవడికి నిద్రట్టదు, వాడు పడుకోడానండి. మరి నిజమేగా. బిరుదులు పదవుల మీద, పరనారి పదవుల మీద బుద్ధంతా ఉండేవాడు బూడిదైపోతాడన్నా పలుకే బంగారమాయరా అన్నారు కవులు. పరనారి మీద దృష్టి ఉన్నవాడు రాత్రి ఎందుకు పడుకుంటాడండి? పగలే పడుకోడు, పగలు పనిచేయడు, రాత్రి పడుకోడు. ఈ కామవాంఛల్లో పడ్డారంటే పగలు పనిచేయరు, రాత్రి పడుకోరు. అందుకే వాడు నిద్రట్టదమ్మ. అది వాడికి ఒక రకంగా నిద్ర పట్టకపోతే, ఈవిడ దుఃఖంలో ఉంది, ఈవిడ ఇంకో రకంగా నిద్రట్టదు. నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు. పరమానందంలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి మనకి నిద్ర పట్టదు. రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు ఎవరికో ఫోన్లు చేసి వాట్సాప్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు అవన్నీ పంచుకుంటూ ఉంటాం. ఆనందం ఆనందం. అంత ఆనందము పనికిరాదు, అంత దుఃఖము పనికిరాదు. ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత సంతోషంలో ఉన్నా 10ంటికి పడుకోవాలి. స్విచ్ ఆపేసినట్టే. అంటే శరీరాన్ని అలా అలవాటు చేస్తే అదే అలవాటు పడుతుంది, మనస్సు అంతకంటే అలవాటు పడుతుంది. మనస్సు గొప్ప సేవకుడు, కానీ పరమ నికృష్టుడైన యజమాని. మనస్సుకు ఎప్పుడూ యజమాని స్థానం ఇవ్వకూడదు. మనం చెప్పినట్టు అది వినాల్సింది. అందుకే నటరాజస్వామి కింద బాలుడు ఉంటాడు. ఆ బాలుడు మనస్సుకు సంకేతం, అజ్ఞానానికి, బాల్యానికి, చాపల్యానికి సంకేతం. అందుకే దక్షిణామూర్తి కింద కూడా బాలుడు ఉంటాడు. అపస్మార బాలుడు అంటారు. అపస్మార బాలుడు. అపస్మారం అంటే అస్తమాను మాయలో పడిపోవడం, అస్తమాను మాయలో పడిపోవడం, జ్ఞానం కోల్పోవడం. ఆ అజ్ఞానాన్ని తొక్కి పట్టాలి. అంటే మనస్సును ఎప్పుడు సేవకుళ్ళ నొక్కి పట్టాలి తప్ప దాన్ని విజృంభించడకూడదు. విజృంభిస్తే ఇలాగే జరుగుతుంది. అందుకే మళ్ళీ బయటపడింది అమ్మవారు ఒక రకంగా. అంటే నిద్ర లేదు కదా నా తలకాయ, స్వప్నం ఏమిటి? రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా బ్రువతి తమేవ తస్యానురూపాం చ కథాం యథార్థాం ఏవం ప్రపశ్యామి తస్యానురూపాం చ కథాం తథార్థాం ఏవం ప్రపశ్యామి. రామేతి రామేతి సదైవ బుద్ధ్యా, ఎప్పుడూ బుద్ధితో నా మనస్సులో రామా 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 అని ఆలోచిస్తున్నాను. అంతేకాదు, బుద్ధ్యా విచింత్య, బుద్ధితో అదే ఆలోచన చేస్తున్నాను. వాచా బ్రవతి తమేవ, మాటల్లో కూడా ఆయన గురించే మాట్లాడుతున్నాను. తస్యానురూపాం చ కథాం తథార్థాం ఏవం ప్రపశ్యామి. అందుకని నాకు సరిగ్గా అలాంటి కళలే వస్తున్నాయి, అలాంటి మాటలే వినపడుతున్నాయి. తథా శృణోమి ఏవం ప్రపశ్యామి, అలాగే చూస్తున్నాను దృశ్యాన్ని. తథా శృణోమి, అలాగే వింటున్నాను. గొప్ప మనస్తత్వ శాస్త్రం అంతా ఇందులో ఉంది, మనోవిశ్లేషణ.
మనకి జీవితంలో ఎన్నో యథార్థాలు భ్రమల్లా కనపడడానికి, భ్రమలు యథార్థాల్లా కనపడడానికి కారణం ఇది. భ్రమలు యథార్థాల్లా కనపడతాయి, యథార్థాలు భ్రమలా కనపడతాయి. దీని చక్కని ఉదాహరణ ఈ శ్లోకానికి వ్యాఖ్యానంగా మాగుడు శిశుపాల వధ నుంచి చెప్పుకోవాలి. భ్రమ యథార్థంగా కనపడడం, యథార్థం భ్రమగా కనపడడం. చికృంసయా కృత్రిమపత్రిభంక్తే కపోతపాళేషు నికేతనానాం మార్జారమప్యాయత నిశ్చలాంగం యస్యాం జన కృత్రిమమేవమేని. మాగుడు శిశుపాల వధలో ద్వారకా నగరాన్ని వర్ణిస్తూ అందులో ఆడపిల్లలు పెట్టుకునే బొమ్మల కొలువుల గురించి చెబుతాడు విచిత్రంగా. భ్రమలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. యథార్థాన్ని భ్రమను కూడా, భ్రమని యథార్థం అనుకోడు. జంతువులో పక్షులో కాదు, మనుషులు కూడా పడిపోవడం. ఓ పిల్ల ఇంట్లో బొమ్మల కొలువు పెట్టింది సంక్రాంతికి ద్వారకా నగరంలో. రకరకాల బొమ్మలు అమరుస్తారుగా, వరుసగా బల్లలు ఎలా ఓదానికంటే ఒకటి ఎత్తుగా పెట్టి పైన తెల్లటి గుడ్డ పరుస్తారు, చక్కగా ఇలా మెట్లులో ఉండేలా. ప్రతి మెట్టు మీద చక్కని బొమ్మలు పెడతారు, రకరకాల బొమ్మలు పెడతారు. కానీ ఓ పిల్ల ఏం చేసింది అంటే చిత్రంగా, అందరికంటే నేను భిన్నంగా చేయాలి, చాలా బాగుండాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలని అన్ని పక్షుల బొమ్మలే పెట్టింది. చిలకలు, పావురాలు, గోరింకలు, రకరకాల కాకులు, రకరకాల పావురాలు, రకరకాల లావుక పెట్టలు, రకరకాల పిచ్చుకలు, రకరకాల చిలకలు అన్నీ పెట్టింది. అక్కడికి చికృంసయా కృత్రిమపంక్తిభంక్తే కపోతపాళీషు నికేతనానాం. నికేతనానం వాళ్ళ ఇళ్లలో కపోతపాళీషు ఆ పావురాలు పెట్టలు అన్నీ అమర్చి బొమ్మలు ఉంటే, కృత్రిమపత్రిభంక్తే అన్ని బొమ్మలే ఉన్నాయి. అక్కడికి సరిగ్గా మార్జారమపి చికృంసయా ఆయత నిశ్చలాంగం. అనుకోకుండా ఆ గదిలో ఒక పిల్లి వచ్చింది. పిల్లి ఎలక లేకపోతే పూర్వం ఇల్లే కాదు, ఎలకలు పిల్లులు లేని ఇంటికి పిల్లలు ఇచ్చేవారు కాదు. ఎలకలు ఉన్నాయంటే ధాన్యం ఉన్నాయని అర్థం, పిల్లి ఉందంటే పాడి బాగా ఉందని అర్థం. అది పిల్ల ఆ ఇంట్లోనే అక్కడక్కడ తిరుగుతుంది. అది ఆ బొమ్మల కొలువు ఉన్న గదిలోకి వచ్చి అలా 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 నెమ్మదిగా అడుగులేసి పైకి చూస్తుంది. ఎందుకంటే ఆ పై వరుసలోనో రెండో వరుసలోనో చిలకల బొమ్మలు పెట్టింది అమ్మాయి. ఆ బొమ్మలను చూసి ఆ పిల్లి నిజమైన చిలక అనుకుంటుంది. దాని భ్రమ దానిది, ఎందుకంటే దానికి ఆహారం కావాలి. ఆ రంగులో ఏం కనపడినా అది ఆహారం అనే అనుకుంటుంది. అంతే అనుకుని ఏం చేసిన మార్జారమపి ఆయత నిశ్చలాంగం అనుకుని ఆ పిల్ల ఏం చేస్తుందట, ఆయత నిశ్చలాంగం అక్కడ వరకు వచ్చి ఆ చిలకల బొమ్మల మధ్యలో, అంటే చివరికి ఏదో కొంచెం ఖాళీగా ఉంటుంది చివరికి, ఆ చివరికి ఆ చిలక ఇలా పిల్లి ఇలా పైకి ఎక్కి అలా నిలబడి పొంచి చూస్తోందిట. పక్కనే ఆ చిలకని మింగేద్దామని, బొమ్మ చిలకని. అది బొమ్మ చిలకని దానికి తెలియదు, నిజమైన చిలక అనుకుంటుంది, వెర్రి మొహం, పిల్లి మొహం. పోనీ పిల్లి భ్రమలపడి అలా ఉంది, అలా నిశ్చలంగా ఉంది. మరి నిశ్చలంగా ఉండకపోతే పెట్టను పట్టుకోవడం సాధ్యం కాదు. ఇదేమైనా కొంచెం హడావుడి చేసి మ్యావ్ అంటే అది లావు పారిపోతుంది, మీ మ్యావ్ అంటే అది జావు. పిల్లిని పట్టుకోవడం అలాగే ఉంటుంది. వంటింట్లోకి పిల్లి వస్తుంది, ఆ కిటికీల దగ్గర అలా ఇలా తిరిగి టక్కని ఎక్కడో కిటికీ దగ్గర వాళ్ళని పెట్టని చూసి టక్కమని పట్టేసుకుంటుంది. అది అసలు అరిచే వరకు తెలియదు మనం పట్టుకుందాం. దాని ప్రణాళిక దానికి ఉంది, భగవంతుడు దానికి తగిన శక్తి ఇచ్చాడు. మన నిఘా విభాగం వారికి ఆ శక్తి ఉంటే ఎంత బాగుండో. పిల్లి నుంచి నేర్చుకోవాలి. అందుకని పిల్లి ఇలా పట్టుకుంది, అలా నిశ్చలంగా ఉందిట. చిత్రం అండి, పిల్లి అంటే భ్రమలో పడింది. బొమ్మ చిలకను చూసి నిజమైన చిలక అనుకుంటుంది. పిల్లైనా బాగుండాలి కదా, పిల్ల వచ్చింది ఇక్కడికి. ఈ బొమ్మల కొలువు పెట్టిన పిల్ల వచ్చి అందుట మార్జారమప్యాయత నిశ్చలాంగం యస్యాం జనక కృత్రిమమేవమేని. వెంటనే అది పక్క పిల్లని పిలిచి, ఏమిటే నేనన్నీ పిట్ట బొమ్మలు పెట్టాను కదా, పిల్లి బొమ్మ ఎవరు పెట్టారు అందుట. ఈ నిలబడిన పిల్లి దానికి బొమ్మ పిల్లి కింద కనపడింది పిల్లకి. పిల్లికి బుద్ధి లేకపోతే పిల్లకైనా ఉండాలి కదండి. మనుషుల భ్రమలు మనుషులవి, జంతువుల భ్రమలు జంతువులవి. వెరసి భ్రమ ప్రభవము ప్రపంచము వేదం చెప్పిన మాటే. మాయ వల్ల ఏర్పడింది ఈ సృష్టి. ఇందులో అన్ని మాయలే ఉంటాయి, నిజాలు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సృష్టి పెద్ద మాయ. ఇది మాగుడు శిశుపాల వధ. ఎంత గొప్ప కావ్యాలు ఉన్నాయండి. నాకేమిటంటే కాస్త తాపత్రయం, అటువంటివేవో కాస్త పరిచయం చేస్తే ఆసక్తి కలిగిన వాళ్ళు కొనుక్కుని చదువుకుంటారు, ఎలాగో అలా ప్రయత్నిస్తారు. ఈవేళ నెట్లో అన్నీ దొరుకుతున్నాయి. లేకపోతే ఈ కావ్యాలన్నీ ఏమైపోవాలి? విశ్వనాథ సత్యనారాయణ గారు అనేవాడు, ఎవరు చదవకపోతే ఈ పుస్తకాలన్నీ ఏమైపోతారా అనేవాడు. అందుకని ఏదో ఒకటి మధ్యలో కాస్త జీడిపప్పు కింద బారేస్తే ఆసక్తి ఉన్నవాళ్ళు చూసుకుంటారు. అందుకని ఇప్పుడు మన భ్రమలోకి వద్దాం, అమ్మవారి భ్రమలోకి. ఏముంటుందండి ఆవిడ? రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా బ్రువతి తమేవ తస్యానురూపాం చ తథా కథాం తథార్థాం ఏవం ప్రపశ్యామి తథా శృణోమి. ఇది కల కాదు, నిజము కాదు, ఒక భ్రమ. రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య. ఎప్పుడు రామ 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 అని ఆలోచించడం వల్ల
వాచా ప్రవతీతమేవ, మాటల్లో కూడా ఆయన్ని గురించే ప్రస్తావిస్తూ ఉండడం వల్ల తస్య అనురూపాంచ కథాం తథార్థాం ఏవం ప్రపశ్యామి. నాకు రామకథ ఎవరో పాడుతున్నట్టుగా అనిపించింది. ఎవరూ లేరు, ఎవరూ పాడడం లేదు. నిజంగా ఉన్నారు, పాడుతున్నారు, కానీ లేరు, ఎవరూ లేరు, ఎవరూ పాడడం లేదు. నాకు ఆ భ్రమలో ఉండడం వల్ల అలా అనిపించింది. తథా శృణోమి, అలాగే వినిపించింది. వినిపిస్తే అనిపించినట్టేగా, అనిపిస్తే కనిపించాలని ఏమైనా ఉందా? ఎన్నో వినిపిస్తాయి, దాని మీద ఎన్నో అనిపిస్తాయి. వినిపించినవి అనిపించినవి కనిపించినవి అవుతాయా? అంత మాత్రం చేత కనిపించినవన్నీ నిజం అవుతాయా? కనిపించిన దానికే దిక్కు లేనప్పుడు వినిపించింది ఏమిటండి? వినిపించిన దానికి కూడా దిక్కు లేనప్పుడు అనిపించింది ఏమిటండి? అంచేత అనిపించేది, వినిపించేది, కనిపించేది సమస్తము మాయా. ఈ మాయ నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? దైవీ శేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. భగవంతుడు భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో చెప్పిన మాట. ఈ త్రిగుణాత్మకమైన ఈ మాయ అనే వాళ్ళని నేనే విసిరానయ్యా. ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తారో వారందులో పడరు, మిగిలిన వాళ్ళు పడతారు. అందుకే ఆవిడ రాముడిని ఆశ్రయించింది. కాబట్టి మాయ నుంచి బయటపడుతుంది ఖచ్చితంగా. మనం కూడా జీవితంలో భ్రమపడుతున్నామేమో అనే అనుమానం వచ్చినప్పుడు ఒక్కసారి అమ్మవారి చిత్రపటం దగ్గరికి వెళ్ళి ఇంట్లో కంచి కామాక్షో మధుర మీనాక్షో ఎవరైనా పర్వాలా, మీ ఇష్టదైవం కృష్ణుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరుడు ఎవరైనా పర్వాలా, మనం నమ్మేటువంటి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది ఏదో నాకు అనుమానంగా ఉంది, 4 లక్షలు పెట్టాలని అనిపిస్తోంది, పెడితే కంపెనీ మూసేస్తారేమో అని కూడా అనుమానంగా ఉంది, అందుకని నన్ను కాపాడుతల్లి, నన్ను కాపాడుతల్లి, నేను నమ్ముకుని నేను పెట్టుబడి పెడుతున్నా అంటే మన కోసం ఆ కంపెనీకి అభివృద్ధి ఇస్తుంది ఆవిడ. ఏం అనుమానం లేదు, ఇందులో ఏమీ అనుమానం లేదు. మనిషి నమ్మకంలో తేడా ఉంటుంది కానీ భగవంతుని అనుగ్రహంలో తేడా ఉండదండి. నేను అనుభవించి చెబుతున్నాను, బడాయి అనుకోకండి, నేను అనుభవించి చెబుతున్నాను. నాకు ఏదైనా ఆ భ్రమలు అనుమానాలు మనుషుల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, డబ్బు పట్ల కానీ, లేకపోతే ఏదైనా డబ్బు దాచుకునే విషయంలో కానీ, ఏదైనా ఒక్కోసారి కార్యక్రమాలు కొన్ని ఒప్పుకోవడంలో కానీ వస్తే అమ్మా తప్పనిసరి ఒప్పుకుంటున్నానమ్మా, తప్పనిసరి చేస్తున్నాను, నీ దయ తల్లి. ఆశ్చర్యకరంగా ఆవిడండి అవన్నీ నాకు అనుకూలంగా మార్చింది. నాకు ఏమీ ఇబ్బంది కలగకుండా, ఏమీ అసలు ఎంత ఆనందంతో చెబుతున్నానో ఈ మాట దయచేసి అర్థం చేసుకోండి. భగవంతుడిని నమ్ముకుని చెడిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడిన వాడు లేడు. దేవుణ్ణి నమ్మి చెడిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడిన వాడు లేడు. ఉండేదంతా మానవులమే, మానవ ప్రపంచం కోసమే మనం పనిచేస్తాం, కానీ నమ్ముకోవలసింది మాత్రం భగవంతుడిని. ఎందుకని? సరిగ్గా ఈ భ్రమల నుంచి బయటపడాలంటే ఆవిడే అనుకుంటుంది అలా. అలా అనుకోవడం వల్ల నాకు ఇలా కనపడని తప్పితే ఏం లేదు. అందుకని బయటపడడానికి ఏం చేస్తుందో చూద్దాం, ఎలా బయటపడుతుందో. మనమేనా అలాగే బయటపడాలి. దాన్నే ఒక అందమైన తెలుగు పద్యంలో చెప్పాలి అంటే, మీరు నాగలింగ పుష్పాలను ఉంటాయి చూడండి, నిరంతరము భగవంతుడు స్మరించడం వల్ల మనం భగవంతుడిగా మారతాం అనేది మనం నమ్మలేం కానీ ప్రత్యక్షమైన ఉదాహరణ. నాగలింగ పుష్పాలను ఉంటాయండి, చక్కగా ఇలా శివలింగం ఆకారంలో ఉండవు, పైనలా పాము పడగ, చుట్టూ కేసరాలు. అసలు అలాంటి పువ్వులు ఉండడం ఏమిటండి, ఎంత చిత్రం అండి ఇది. నాకు దాన్ని చూడగానే అనిపించింది ఒక మాట, దేవుని తలంచి తలంచియు, దేవుని తలంచియు తలంచి జీవి దేవుడగుట భ్రమర కీటన్యాయమని ప్రసిద్ధి. దేవుని తలంచియు తలంచి జీవి దేవుడగుట భ్రమర కీటన్యాయమని ప్రసిద్ధి. పూలు శివలింగమందున వ్రాలి వ్రాలి నాగలింగములగు శివన్యాయమిద్ది, నాగలింగములగు శివన్యాయమిద్ది. అటువంటి పుష్పాలు ఏదో ఒక చోట గుళ్ళోనో ఓ తోటలోనో చూసినప్పుడు నాకు ఈ పద్యం వచ్చింది. ఓ ఇది శివన్యాయం. మనకి భ్రమరకీట న్యాయం అని ఒక న్యాయం చెబుతారు, ఒక విధానం. ఏమిటంటే తుమ్మెద ఓ పచ్చ పురుగు, పచ్చ రంగులో ఉండే పురుగు దాన్ని పట్టుకొచ్చి అక్కడ పెడుతుంది గూట్లో. అది తన పురుగు అనుకుంటుంది. అది దాని చుట్టూ నువ్వు జమ్ 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 అని తిరుగుతుంది. చిత్రంగా ఈ పచ్చ పురుగు తుమ్మెద ఆకారాన్ని ధరించడమే కాదు, తుమ్మెద ఝంకారాన్ని కూడా నేర్చుకుంది. తుమ్మెదలాగే మారి తుమ్మెద ఝంకారాన్ని నేర్చుకుంది. సరిగ్గా దీన్నే వేదాంత శాస్త్రాల్లో చెప్పి నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఈ మంత్రాలు మరవకండి, నిరంతరం జపించండి. సొల్లు కబుర్ల కంటే, సోది మాట్లాడడం కంటే, అనవసరపు విషయాలు ఆలోచించే అవకాశం ఈ మనస్సుకి ఇవ్వడం కంటే దాన్ని నారాయణ నామస్మరణలో ముంచడం ఎంత గొప్ప విషయం అండి. దాని మీద అశ్రద్ధ చేస్తామేమిటండి మనం. ఈ యథవ రాజకీయాలు ఎంత మాట్లాడుకుంటే మాత్రం ఏమైనా తెములుతాయా? ఈ వ్యాపారాలు, మోసాలు, టీవీ పెట్టాలంటే బాధగా ఉంది, అసలు పత్రిక చూడాలంటే భయంగా ఉంది. ఏం మాట్లాడుకుంటామండి? ఇవన్నీ రోజూ జరుగుతూనే ఉన్నాయి. కన్న పిల్లలను చంపేసుకుంటారు సొంత మనుషులే.
తల్లిని నమ్మడానికి లేదు, తండ్రిని నమ్మడానికి లేదు. ఎక్కడి నుంచి ఈ వ్యవస్థలో ఎవరిని బాగు చేస్తాం? అందుకని నిరంతరం ఆ స్మరణలో ఉంటే మన కర్తవ్యం మాత్రం మనం చేస్తూ ఉంటే నిమిత్త మాత్రంగా ఆ పూలు శివలింగమందున వ్రాలి నాగలింగములు. బహుశా ఈ పూలు శివలింగం మీద అలా వాలి శివలింగ ఆకారాన్ని పొందుంటాయి. ఎందుకంటే ఓ పచ్చ పురుగును తీసుకొచ్చి గూట్లో పెట్టి తుమ్మెద చుట్టూ ఝం అంటే అది ఝంకారం అలవాటు చేసుకుందా లేదా? అలాగే ఈ పూలు కూడా ముందు మామూలుగా ఉండుంటాయి, ఇలా ఏదో పొడుగ్గా శివుడికి ఎవరో పూజ చేసి ఉంటారు. ఏదో బాగుంది కదా, అందంగా ఉందని ఆ పూలతోనే నిత్యము చేసి ఉంటారు ఎవరో పూజారి గారు, అర్చక స్వామి. అలా పడ్డం అలవాటు పడి ఆ పువ్వులు ఇంకా పుట్టుకే అలా పడ్డం మొదలుపెట్టే శివలింగంలాగా. లేకపోతే చక్కగా ఇలా పేర్చుకున్న శివలింగం, దాని చుట్టూ కేసరాలు, దాని మీద ఇలా పొడగ ఎంత అందంగా ఉంటాయని ఆశ్చర్యకరంగా ఉంటాయి. కౌరవ పాండవ పుష్పాలు అంటారు. ఇంకోటి సరిగ్గా ఏదో చుట్టూ 100 రేకుల్లో ఉండి మధ్యలో 5 ఉంటాయి, పైన ఆ 5 మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని ద్రౌపది అంటారు. దాన్ని కౌరవ పాండవ పుష్పాలు అంటారండి. నేను చూశాను అటువంటివి చక్కగాను, చాలా చోట్ల ఉంటాయి. అలాగా మన జీవితాన్ని నిరంతర భగవత్ స్మరణ ద్వారా, నిమిత్త మాత్రంగా మాత్రమే కర్తవ్యాలు చేయడం ద్వారా, అనవసరపు విషయాల్లో వేలు పెట్టకుండా ఉండడం ద్వారా, అంతకంటే ముందు మన మనస్సులోకి వాటిని రానివ్వకుండా ఉండడం ద్వారా చాలా ప్రశాంతంగా నవజీవనాన్ని నిజంగానే వేదంలా గడపచ్చు. దానికి తెలుగు భాష ఆధారం కావాలి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు వేదములను సైతం వ్యాఖ్యానించడానికి అనువైనటువంటి తెలుగు భాషలో మనం మాట్లాడతాం. సెలవు.